పులిగోనిపల్లి తండ. అంటే రామ్‌దాస్ వాళ్ళ తండ ఇది. ఈ పెద్దమ్మలు కూసున్నారు. నిజంగా వీళ్ళు చాలా కష్టాలు పడ్డోళ్ళే. ఇప్పుడంటే టెక్నాలజీలు ఏదో ఫోన్‌లొచ్చినాయి, ఏదో టెక్నాలజీ పెరిగినాయి గానీ, వీళ్ళు కన్నమ్మ కష్టాలు చేసినోళ్ళు ఈళ్ళు. ఈ ముసలోళ్ళు. ఆడవాళ్ళ జీవితం, కుటుంబాల జీవితం ఆగు, 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 ఆగు. ఆ ఆ జీవితం అనేది చాలా విలువైన జీవితం వాళ్ళది. ఇయాల చిన్న చిన్న కష్టాలకే ఉరిపెట్టుకుంటున్నారు లేదా సంపుతున్నారు గానీ, వీళ్ళు ఎవరెస్ట్ శిఖరం అంత కష్టాలు పడ్డోళ్ళే. తల్లి నీ పేరేం పేరు? నా పేరు మోతి. మోతి. ఇప్పుడు మీరు ఎన్నో కష్టాలు చేసుంటారు. ఇప్పుడంటే ఏదో వచ్చినాయి గానీ, మీ చిన్నతనం నుంచి పెద్ద పె మంచి క పె చాలా కష్టాలు పడి మీరు కుటుంబాన్ని మా పోషించారు. వయసులో మా చిన్న చిన్న పిల్లలు ఉండే హ్మ్. 5 బిడ్డలు, హ్మ్. 2 కొడుకులు. హ్మ్. ఒక కొడుకు కూడా పెళ్లి చేయలే, ఒకటే బిడ్డకు పెళ్లి నీకు చేసిండు. ఎంతమంది పిల్లలు? 5 బిడ్డలు, 2 కొడుకులు. ఎట్లా సాకినావు? ఉమ్. ఎట్లా సాకినావు? ఇట్లా కూలీనాలు పెట్టి సాజిన. ఆ! ఇంతమందిని ఎట్లా సాకాలని భయపడలేదా? ఏం భయపడది, హ్మ్. కష్టం చేసినా పిల్లలకు పెట్టినా సాధిన, పెళ్లి చేసిన. హ్మ్. 2 కొడుకులకు పెళ్లి చేసిన. హ్మ్. ఇప్పుడు కొడుకులు అక్కడ పట్టణంలో ఉండరు, ఏ బిడ్డలు ఎవరింటికి వెళ్ళిపోయినారు. హ్మ్. నేను ఇంత వండుకుంటా, ఇక్కడ తింటా, బిడ్డలు ఇంటికాడ తిరుగుతా. ఇప్పుడు తాండలలో మీరు ముసలోళ్ళే ఎక్కువ ఉంటారు కదా? ఉన్నాం మేము, పోయేటోళ్ళు పోయినారు. కొడుకులు వీళ్ళంతా పోతారు. పోయి బతకనికి పోతారు. ఉమ్. ఇప్పుడు మీ తాండలో ఈ రామదాస్ అనేటో ఆయన ఉన్నాడు. మంచి పని చేసిండు తెలుసా మీకు? అది మంచి పని, ఆ. అది మంచి పని, మెచ్చుకునే పని అది. నేర్చుకునే పని. తూ అంటారు కానీ ఊగుతారు కానీ మంచోడు ఎవరు అన్నారు. ఆ. మా చోటకి ఏడు ఆడుకొని తిన్నా కానీ ఏమైనా అంటారు కానీ ఉమ్. ఆయనకి ఇప్పుడు మంచోడు ఎవరు అన్నారు. ఉమ్. బంగారు లాగా 4 పిల్లల్ని కన్నాడు. 5. ఏం రోగం వచ్చింది? ఒక బిడ్డకు చచ్చిపోయింది, 3 బిడ్డ, 3 మీద కొడుకు పుట్టాడు. ఏం రోగం వచ్చింది? ఏం రోగం వచ్చింటే తాగినాడు, ఆట ఆడినాడు. ఈయననే కాదు, భూమి మీద మస్తు మంది ఆతురు కదా. దేశాలంతా అదే ఇట్లా అయినారు. మీరు మీరు తాగలేదా? మీరు తాగినరు. మేమే తాగినాం. పొద్దున్న దాకా మాకు అన్నం దొరకలే. మాట చెప్తున్నా. అప్పుడైనా మీరు ఇంత సారనో బోరనో ఇంత సాయంత్రం కష్టం చేసి తాగుతుండ్రు. 2 రూపాయలు పోస్తే సారా ఉండే మాకు. ఉండే కదా. ఇప్పుడు మీరు తాగినరు, మీరు సంసారాలు చేసిర్రు, పెంచిండ్రు, పోషించారు, పెళ్లిళ్ళు చేసిండ్రు. మరి మీరు తాగిరు, మీరు ఈయనకేం రోగం వచ్చి ఈయననే ఉన్నాడా తాగటాయన? ఈయన అంటే దేశాలంతా పెద్ద మనిషి. దేశంకు ఈ ఊర్లోనే పెద్ద మనిషి. ఊరికనే పెద్ద మనిషి. అయినా ఊరికనే పెద్ద మనిషి అంటే పేరు వెళ్ళాలి. పేరు వెళ్ళింది, ఇంకేం పడినాయి ఉంది, ఇంకేం పెళ్ళవు అంతకంటే. ఇప్పుడు ఒక సామెత ఉంటుంది మీకు తెలుసు, మొగడు చచ్చినా పెండ్లో ఉండాలంట. ఆమె ఏదో రకంగా అడుక్కొని వచ్చానా పెడుతుంది పిల్లలకు. ఇలా కొంగులో పెట్టి పిల్లలకు సాస్తుంది. అవును. ఆ బాడక పోయినా కానీ ఆమె ఉండినా కానీ ఆ పిల్లలకు సాదుకుంటు కదా. బాధపడదు. పోయినాడు ఏదో పిల్లలకు దెబ్బ ఇది వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మీ నాయన లేడు ఏం చేద్దామని పిల్లలకు భయపడి బతుకుదు కదా అని ఎంత పాడు చేసిండు. పానంపాయ, కొడుకు పానంపాయ, ఒక బిడ్డ దవాఖానలా, 2 బిడ్డలు ఇడా. ఎవరి ఇల్లు ములిగి ఆయన ఇల్లు పెళ్లి చేసుకోవాలి. మళ్ళీ ఇట్లాంటి వాళ్ళు ఎందుకు చేసుకోవాలి? ఆడు కాటన్ బిల్ల పెంపించి పెళ్లి చేసుకుని వాడు ఏం చేయని సంపనికనా చంపినాకే మళ్ళీ అది ఇంకా సంసారం చేసే చోడుకుంటే అట్లా చేస్తాడా, చేయడు. ఎందుకు చేసుకోవాలి ఇట్లాంటి వాళ్ళు పెళ్లి అంటున్నా? సోకు శృంగారం, భూక్ బంగారం, సోక్కు చేసుకుండు. ఇక మళ్ళీ ఆమె పోతే నేను కూడా జైలుకి పోతాడే పోయినాడు. ఇంకేం పని లేదు. వెనక పడి నా పిల్లలు పుట్టినారు, నా కొడుకున్నాడు, చపాతి పెడతాం తిందాం అని చేయలే. ఎప్పుడు ఆయన పెళ్లి చేసుకున్నాను కానీ ఎప్పుడు సోకులనే ఉండే. 1 సంవత్సరం గిట్ట ఆల్మొగలు అంటే ఏమో కానీ అంతవాడికి ఆ పిల్ల పుట్టింది, ఆ పిల్ల పుట్టింది, ఆ పిల్ల పుట్టింది. తర్వాత నాకు కొడుకు లేడు అన్నాడు. దేవుని దయలో ఒక కొడుకు పుట్టినాడు. ఆ దేవుని దయ కొడుకు పుట్టిన ఆ దేవుని దయ కొడుకు పుట్టిన కొడుకు కూడా మంచి చూడలే. పాప ఆయన చిన్న ఆయన చూసిండు. బాబాయ్ 3 పిల్లలకు ఏ గాసం ఉండే, ఇంత ఉప్పు ఉండే, కారం ఉండే, ఎట్లనో ఆ పాపం ఆయన చూసి. ఇప్పుడు మీరు ఎన్నో కష్టాలు పడి బాగా కష్టాలు చేసి వచ్చిన వాళ్ళు పైకి ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే చిన్న చిన్న కష్టాలకే, చిన్న చిన్న గొడవలకే ప్రాణాలు తీసుకుంటున్నారు, లేకపోతే చంపుతున్నారు. ఏం చెప్తావు అట్లాంటి వాళ్ళకు? ఆ గాడిదలకు ఏం చేస్తారు, గాడిదలకు ఏం చెప్తారు. కుక్క ఇంతను ఆడంతా చేసి మొత్తికి పాడు చేసి పోయినాడు. చిన్న చిన్న పిల్లలకు అంతా పాడు చేసి పోయినాడు. ఇప్పుడు ఏమంటే బస్తలు ఏమంటున్నాయి, మీ వాళ్ళు అంటారని మా మీద మాట ఉంటుంది. అవి మీ వాళ్ళు అయితే ఏం చేయాలి, మీరేం చేయాలి అట్లా అంటారు. ఆయన చెప్తే ఇంటే ఎవరన్నా మంచిది. ఏడ తిరిగితే మాకు అట్లా అంటారు. ఇప్పుడు ఇంతకు మోసం చేసి పోయినాడు మంచిడు. మళ్ళా అంట ఆ జైలు నచ్చి వచ్చి మళ్ళీ 2 పిల్లలు కూడా చంపేశాడని అంటుండంట. ఎందుకు చంపుతాడంట ఏమో నాయన మనకేం తెలిసిన. ఆయన అనుమానం ఉందేనా మనిషికి? అనుమానం ఉండకో ఆయనకి ఏం ముక్తి ఫలం ఉండదు.
అమ్మ నీ పేరేం పేరు? నువ్వు ఖాళీ ఆ? నువ్వు ఖాళీ రామదాసు ఆ, ఇట్లే తాగి తిరిగేటోడా ఎప్పుడు? అవునా ఎప్పుడు అదయ్యా ఎప్పుడు అలా కొట్టము తిండి కొట్టుకోము ఎప్పుడు ఏమన్నా సుఖమవుతలే సుఖమవుతలే దెబ్బలే కొట్టి కాలు చేసి కొట్టిండు కరిగా కొట్టిండు బరసే పెట్టిండు మాకు బరసే పెట్టింది కొడితే అలంజ కొట్టి అక్కడనే చావాలి ఆ కొడుకు తండగ రాకూడదు ఉరిసే పెట్టాలని ఇక్కడ పోయి ఎక్కడనే మచ్చాడు వాడు అలంజ కొడుకు ఒక్కడు మచ్చాడు వాడు యాత్ర పోయినాం మేము తెల్లారి దిగినాం ఎవరో ఇట్లా అయిందని ఎవరో చెప్తే మేము వచ్చినామని మాకు తెలియదు అంతే మాది ఇప్పుడు ఏదన్నా ఉంటానమ్మ గొడవలు అట్లా వేసుకోవడం పద్ధతి. ఇప్పుడు మీ ఇంట్లో కూడా గొడవలు జరగవా మీకు మీ ఆయనకు? అప్పుడో ఇప్పుడో ఏవో జరుగుతుంటాయి, అంత మాత్రాన చంపుకొని కొట్టుకు ఇట్లా ఉంటారా? పద్ధతి కాదు కదా. ఏమో మనకు తెలియదు అది. మీ ఆయన తాగుతాడా? మా ఆయన తాగడు చేయడు, మా ఆయన బీడి కూడా ముట్టుకోడు. నువ్వు అదృష్టవంతురాలు. అవును, మా తల్లి లేవు తండ్రి లేవు, మా ఆయననే నా దేవత, అట్లా అనుకుంటాం మేము. నువ్వు అదృష్టవంతురాలు తెలుసా నీకు? ఇవాళ తాయి 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 ఆ నిషా నెత్తికెక్కి పిచ్చోడైపోయి భార్యను కొడుకుని చంపేసాడు, బిడ్డనేమో ఆసుపత్రిలో ఉంది. ఈ తాగుడే ఈ పని చేసిందంతా. మంచిదే తాగుడు అసలు? మంచిది కాదు సార్, మీ మంచిది కాదు. తాగల బాగా మంది అమ్ముతారంట. ఏమో నాకు తెలియదు. ఆ మంది జోలి నేను ఫోను, మా ఆయన ఫోను, ఎవరు ఫోన్ మేము. అగో మీ ఆయన ఎప్పుడన్నా తాగి వస్తే తిడతావా నువ్వు? నేను తిట్టాను, ఆయన తాగడు, ఉమ్, అట్లే నాది. ఉమ్, నేను తిట్టాను, ఆయన తాగడు. ఏమో ఫంక్షన్ గిటా ఏడైనా ఫంక్షన్ గిటా చేసింది అనుకో, అప్పుడు ఒక గిలాస్ ఏదో తాగితే అదే నా జోలికి రాదు, ఆయన తాగడు అంతే. నీకు ఎంతమంది అమ్మ పిల్లలు? 3 బిడ్డలు, 2 బిడ్డలు ఒక కొడుకు. పెళ్ళి చేసినావా? చేయలే. నీకు పిల్లలు ఉన్నారు కదా, చిన్న పిల్లల్ని చంపిండు పాపం. నీకు ఒక తల్లిగా ఏమనిపిస్తుందమ్మా? కోడలు కావాలా? అదే అట్లా పిల్లల్ని చంపడం నీకు ఎట్లా అనిపిస్తుంది? నీకు పిల్లలే ఉన్నారు. బాధ అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. ఇప్పుడు ఆ కవిత అనే టైమే నాకు కొడుకు కావాలి కొడుకు కావాలని కోరుకున్నదంట. కొడుకు పుట్టిండు, కొడుకును కూడా చంపేసిండు కదా ఎవరు? ఈ రామదాసు. చచ్చిపోయినట సార్, మాకు తెలియదు, నేను చూడలే. నేను గట్టు జాతర పోయినా, మా ఊర్లో అక్కడనే, మా ఊరు. నీవు చూసినావని నేను అంటలేనమ్మా, నువ్వు చూసినావు, నువ్వు వాళ్ళతో మాట్లాడి నేను అంటలేను. అట్లా జరిగిందాన్ని నువ్వు ఎట్లా ఒక తల్లిగా అరే బాధ అనిపిస్తలేదా అంటున్నా నీకు. అనిపిస్తుంది మరి, ఎందుకు అనిపించదు సార్?